మొదట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కావాలనుకున్నారు. ఆ తర్వాత దూరం పెట్టారు. మొదట్లో పద్మనాభం వైసీపీని వద్దనుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోనే జాయిన్ అయ్యారు. అంటే ఇంకా రాజకీయంగా ఎటువంటి అవకాశాలు లేకనే వైసీపీలో జాయిన్ అయ్యారంటే? నేను వద్దనుకోలేదు సార్, ఏ పార్టీని వద్దనుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కవర్ చేశారు నాకు వస్తాను అని చెప్పి కవర్ చేస్తే వెల్కమ్ చెప్పాను సార్. నేను రమ్మన్నానండి, ఓకే అన్నారండి, రావడానికి సిద్ధపడ్డారు. జనవరి 20 తేదీ లోపల వస్తా అన్నారు. లేకపోతే 23 అయోధ్య నుంచి వచ్చిన తర్వాత వస్తా అని చెప్పారండి. ఓకే అని చెప్పాను సార్. ఇంకా వారు రాలేదండి. ఎన్నో ఫోన్లు నాకు రోజు రావటం, ఏమైనా ఎప్పుడు వస్తున్నారు ఒక టార్చర్ సార్ నాకు. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఎందుకు రావట్లేదు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు సార్. మార్నింగ్ 6 to నైట్ 12 గంటల వరకు కూడా ఫోన్ మీద ఫోను, ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తారు, ఇదే మాట సార్. అయ్యా ఇంచేత వారికి పైన ఉన్న పెద్దలు పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల రాలేదని నాకు రారని అర్థమైపోయిందండి. ఆ మధ్యవర్తికి ఫోన్ చేసి, ఏమండి మీరు 93లో 6,000 మందికి మీరు సైకిల్ మీద వచ్చిన వాళ్ళకి భోజనం వండించారు, అప్పటి నుంచి మీరంటే ప్రేమ, మన స్నేహం పోకూడదు, వారు రావడానికి వీలు పట్టలేదు, రారు, కాబట్టి వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారం అని చెప్పడం జరిగింది సార్. వారికి కూడా అన్కండిషనల్గా సర్వీస్ చేద్దాం అనుకున్నాను సార్. పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్నాను సార్. కొన్ని సంఘటనలు జరిగాయి సార్. వారు కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ వచ్చేటప్పుడు కాకినాడలో నన్ను విమర్శించారు సార్. ఎప్పుడు నేను ఆయన టాపిక్ ఎప్పుడు తేలేదు సార్. కాకినాడలో వారు మాట్లాడిన తర్వాత, నన్ను విమర్శించిన తర్వాత నేను ఓ లెటర్ రాశాను సార్ వారికి. అయ్యా లెటర్ ఇంకో రెండో లెటర్ కూడా రాశాను సార్. రాసిన తర్వాత వారి వర్గాన్ని నా మీదకి ఎగదోశారు సార్. ఏమనండి, నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, వెళ్ళండి త్వరగా శవాన్ని చూడడానికి వెళ్ళండియా అని. నా భార్య చచ్చిపోయింది, శవాన్ని చూడడానికి వెళ్ళండి త్వరగా. మొదగా పద్మనాభాన్ని అమ్మవారికి ఏపరట్ వేసి బలిచ్చేయడానికి ప్రిపేర్ అయ్యాము, రెడీగా ఉండండి అందరూ అని ఇటువంటి మాటలన్నీ పరమాయించారు సార్. అన్ని కౌరులు నాకు వచ్చాయి సార్. 10 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు సార్, నాకు చేయించారు సార్. ఈ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేసే వాళ్ళతో చెప్పానండి, బాబు ఒక మనిషికి రోజుకో ₹1,00,000 చెప్పిన, రోజుకు 100 మంది మనీ ఆర్డర్ చేయండి, నా అవసరాలు తీరుతాయి. మీరు మీ నాయకుడు మీరు ₹5 10 వాల్యూవా మీ అందరిదని అని చెప్పి కోపడ్డాను సార్. ఈ రకమైన అవమానాలు చేశారు సార్. నేను ఏమి మాట్లాడలేదు సార్. ఎప్పుడు వారు PRP అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడలేదు, వీరు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడలేదు సార్. ఈరోజు నేను వారిని ముఖం ఎప్పుడు వారిని చూడలేదు, నన్ను ఆయన చూడలేదు సార్. కానీ నన్ను అనవసరంగా కాకినాడలో దూషించడం వల్ల నేను కొంచెం బాధపడి రిప్లై ఇస్తే, ఇదండి వారు చేసింది. నేను వారు వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా నన్ను కవర్ చేశారు, పరమాయించారు, మనుషులకి నా మీద ఎగదోశారు మీరు ఈ శుభవాస రాజకీయాల్లో అని జస్ట్ అడిగి ఊరుకుందాం అనుకున్నాను సార్. ఎప్పుడే కోసం కాదని వాళ్ళని క్షమాపణ అడుగుదాం అనుకోలేదు నేనండి. కానీ ఘోరంగా అవమానించారు సార్. ఘోరంగా అవమానించిన పార్టీలోకి వెళ్ళడానికి వారు వచ్చి ఆహ్వానిస్తానంటే సరే అన్నీ కూడా దిగమింగుకొని సమయం వచ్చినప్పుడు చెబుదాం వారికి, అయ్యా మీరు చేసిన తప్పు సుమా, నన్నే కాదు ఎవరిని కూడా ఆ రకమైన ఒత్తిడికి గురి చేయకండి అని చెప్దాం అనుకున్నాను సార్. అనుకోకుండా రాలేదు సార్. అయినా అయ్యా నాకు గత్యంతరం లేక నేను వెళ్ళలేదు సార్. మాది రాజకీయ కుటుంబం సార్. మా తాతగారు కిలంప మున్సిపల్ అండి, మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశాను సార్. నా కొడుక్కి ప్రయత్నం చేస్తాం, తప్పేంటండి? ఎవరో ఇష్టాడు కాదే. ప్రజల్లోకి సర్వీస్ చేసే మనుషులు కావాల్సిన ఎన్నుకుంటారండి. వద్దన్నాక వాళ్ళెవరు, ఎవరికి వద్దన్న